అంతకుముందు సంవత్సరాల్లోని స్టార్స్ మూవీస్ ఫలితాలు తరువాత వచ్చే సంక్రాంతిలో వారి వారి చిత్రాలపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అంతకుముందు ఆదరణ పొందని నటుల చిత్రాలు అనూహ్యంగా సంక్రాంతి సంబరాల్లో విజయం సాధించిన దాఖలాలు కూడా ఉన్నాయి. సూపర్ డూపర్ హిట్స్ చూసిన వారి చిత్రాలు పొంగల్ బరిలో దూకితే ఆ క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. 1982 సంక్రాంతి సంబురాలు అలాగే సాగాయని చెప్పవచ్చు. 1981లో తెలుగు చలనచిత్ర సీమకు 2 భారీ విజయాలు కొత్త ఊపిరిని పోశాయి. వాటిలో మొదటిది ఏఎన్ఆర్ దాసనారాయణరావు కాంబోలో వచ్చిన ప్రేమాభిషేకం కాగా, రెండోది ఎన్టీఆర్ కె రాఘవేంద్రరావు కలయికలో రూపొందిన కొండవీటి సింహం. ప్రేమాభిషేకం చిత్రం ఏఎన్ఆర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆ సినిమాతోనే ఏఎన్ఆర్ తొలిసారి ₹1,00,00,000 వసూళ్లను చూశారు. పైగా ఆ చిత్రం రికార్డు స్థాయిలో రజతోత్సవాలను జరుపుకుంది. 1982 పొంగల్ వచ్చే నాటికి ఆ సినిమా స్వర్ణోత్సవాలకై పరుగులు తీస్తోంది. ఇక కొండవీటి సింహం చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వసూళ్లలో అనేక చోట్ల సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సాగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ 1982లో సంక్రాంతికి వచ్చే తమ హీరోల సినిమాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇక అంతకుముందు సంక్రాంతి సూపర్ హిట్గా నిలిచిన ఊరికి మొనగాడు హీరో కృష్ణ అభిమానులు కూడా అదే తీరును ఎదురుచూస్తున్నారు. 1981లో మురిపించలేకపోయిన కృష్ణంరాజు 1982 సంక్రాంతి బరిలో అలరిస్తారని ఆయన అభిమానుల అభిలాష. అలా ఎంతో ఆసక్తి కలిగిస్తూ 1982 సంక్రాంతి సినిమా సంబురాలు సాగాయి. 1982 సంక్రాంతి సంబరాల్లో జనవరి 9న ఎన్టీఆర్ హీరోగా, తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన అనురాగ దేవత విడుదలైంది. 2 రోజుల తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ హీరోగా తెరకెక్కిన రాగదీపం వెలుగు చూసింది. జనవరి 14వ తేదీన కృష్ణ కథానాయకునిగా పి చంద్రశేఖర్ రెడ్డి రూపొందించిన బంగారు భూమి, అదే రోజున కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా నటించిన మధుర స్వప్నం జనాన్ని పలకరించాయి. అనురాగ దేవత చిత్రానికి హిందీలో సూపర్ హిట్ అయిన జితేంద్ర మూవీ ఆశా ఆధారం. హిందీ రీమేక్స్ ను తెరకెక్కించడంలో మేటి అనిపించుకున్న తాతినేని రామారావు దర్శకత్వంలో అనురాగ దేవత చిత్రం రూపొందింది. ఇది ఎన్టీఆర్ సొంత సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపైనే నిర్మితమైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రమాదానికి గురైన హీరో చనిపోయాడని అందరూ భావిస్తారు. దాంతో అతని భార్య, బిడ్డ దిక్కులేనివారవుతారు. హీరోకు పరిచయమైన గాయని ఆయనను చేరదీసి మళ్లీ మామూలు మనిషిని చేస్తుంది. ఆమెనే హీరో పెళ్లి చేసుకోబోయే సమయంలో భార్య, బిడ్డ జీవించే ఉన్నారని తెలుస్తుంది. వారిని కలిపి తాను ఒంటరిగా మిగిలిపోతుంది గాయని. ఆమె అనురాగ దేవత. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి భలేగా రూపొందించారు పరుచూరి బ్రదర్స్. ఈ టైటిల్ కార్డుతో వారు పరిచయమైంది అనురాగ దేవత సినిమాతోనే. ఇక రాగదీపం విషయానికి వస్తే, తనను పెంచి పెద్ద చేసిన మాస్టారు కూతురు పెళ్లి కుదరక పిచ్చిదైన స్థితిలో హీరో ఆమెను పెళ్లాడతాడు. అయితే అప్పటికే హీరో మరో అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. ఆమెకు నచ్చజెప్పి హీరోనే ప్రియురాలు మరొకరిని వివాహం చేసుకునేలా చేస్తాడు. అయితే ఆమెను భర్త వదిలేస్తాడు. ఓ చిన్న పాపతో కష్టాలు పడుతున్న ఓ నాటి ప్రేయసిని హీరో చేరదీయడంతో అతని కాపురంలో కలతలు రేగుతాయి. చివరకు హీరోను ప్రేమించిన అమ్మాయి బలిదానంతో అతని భార్యలో మార్పు వస్తుంది. ఆమె పాపను హీరో అతని భార్య చేరదీయడంతో కథ ముగుస్తుంది. మధుర స్వప్నం విషయానికి వస్తే, ఇది యుద్ధనపూడి సులోచనారాణి నవల మధుర స్వప్నం ఆధారంగా తెరకెక్కిన చిత్రం. అంతకుముందు వచ్చిన ఓ హాలీవుడ్, మరో బెంగాలీ సినిమాలాగే మధుర స్వప్నం కూడా ఉందని జనం అన్నారు. ఓ డాక్టర్ దగ్గరకు ఓ పేషెంట్ రావడం, ఆమెను అతను బాగు చేయడం, అతనిపై ఆమె మనసు పారేసుకోవడం, అది డాక్టర్ భార్య అపార్థం చేసుకోవడం, ఇలా మలుపులు తిరుగుతూ సాగుతుంది మధుర స్వప్నం. చివరకు పేషెంట్గా వచ్చిన అమ్మాయి డాక్టర్ భార్య వద్దకు వెళ్లి తన వ్యాధి ఆయనకు మాత్రమే తెలుసునని, త్వరలోనే తాను చనిపోతానని చెబుతుంది. ఆమె కన్నుమూశాక డాక్టర్ దంపతులకు ఓ పాప పుడుతుంది. ఆమెకు కళ్యాణి అనే పేరు పెట్టుకోవడంతో కథ ముగుస్తుంది. అనురాగ దేవత, రాగదీపం, మధుర స్వప్నం 3 చిత్రాల్లో 2 హీరోయిన్ల మధ్య సాగే కథ చోటు చేసుకుంది. కాగా బంగారు భూమిలో ఆస్తి పోయినా కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకునే హీరో జీవితంలో కొందరు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. తన భూమిని నమ్ముకుని సాగుతూ తమ కుటుంబానికి సమస్యలు తెచ్చిన వారిని హీరో చితగ్గొట్టి చట్టానికి అప్పగిస్తాడు. ఇలా సాగిన 4 చిత్రాలలో అనురాగ దేవత వసూళ్ల పరంగానూ డైరెక్ట్ 100 డేస్లోనూ పైచేయిగా సాగింది. తరువాతి స్థానంలో బంగారు భూమి నిలిచింది. అనురాగ దేవత 4 కేంద్రాలలో నేరుగా శతదినోత్సవం చూడగా, బంగారు భూమి 3 సెంటర్స్లో 100 రోజులు డైరెక్ట్గా ఆడింది. రాగదీపం షిఫ్ట్పై 100 రోజులు చూసింది. మధుర స్వప్నం బాక్సాఫీస్ వద్ద కరిగిపోయింది.
అనురాగ దేవత, రాగదీపం చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేయగా, బంగారు భూమికి జేవి రాఘవులు, మధుర స్వప్నంకు సత్యం స్వరాలు కూర్చారు. అనురాగ దేవతలోని పాటలన్నీ అలరించాయి. ముగ్గురమ్మల కన్నా ముద్దుల మా అమ్మ, అందాల హృదయమా, చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా, ఆడవే గోపిక అంటూ సాగే పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. అనురాగ దేవతలో శ్రీదేవి, జయసుధ నాయికలు. రాగదీపంలో లక్ష్మీ, జయసుధ హీరోయిన్స్. ఇందులోని కుంకుమ పూసిన ఆకాశంలో, నీ కారు నంబర్ 1 వంటి పాటలు ఆకట్టుకున్నాయి. జయసుధ జయప్రదతో మధుర స్వప్నం రూపొందింది. బంగారు భూమిలో శ్రీదేవి నాయిక. ఇందులోని రేయంత కవ్వింత, పొంగింది పొంగింది బంగారు భూమి అనే పాటలు బాగా అలరించాయి. అలా 1982లో వచ్చిన సంక్రాంతి చిత్రాలలో మూడింట జయసుధ, 2 చిత్రాల్లో శ్రీదేవి, లక్ష్మి, జయప్రద ఒక్కో చిత్రంలో కనిపించారు. శ్రీదేవి నాయికగా నటించిన 2 చిత్రాలు విజయం సాధించడం విశేషం. అప్పట్లో మా సినిమా ఇన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంటుంది అంటూ అభిమానులు ముందుగానే ఓ అంచనా వేసి పందేలు కాసేవారు. పైగా కొండవీటి సింహం వసూళ్ల వర్షం చూసి ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అవి డూప్ కలెక్షన్స్ అంటూ ప్రచారం చేసుకున్నారు. అదే సమయంలో ప్రేమాభిషేకం సొంత సినిమా కాబట్టి లాగిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు చాటింపు వేసుకున్నారు. అలాంటి నేపథ్యంలో అనురాగ దేవత, రాగదీపం సినిమాల 100 డేస్ సెంటర్స్పై పందాలు కూడా కాసుకున్నారు. ఆ రోజుల్లోనే అనేక కేంద్రాలలో వేల రూపాయలు పందెంగా కాశారు. ఆ పొంగల్ హంగామాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పందాలలో గెలవడం విశేషం. మళ్లీ అంతలా పందాలు కాసిన సంక్రాంతి సీజన్ 2001 దాకా కాన రాలేదని సినీ పండిట్స్ చెబుతూ ఉంటారు.